హాయ్ అండి ఎవరీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. జీనియస్ గ్లోబల్ స్కూల్ను పరిశీలించిన ఆదోని డివిజనల్ డిప్యూటీ డిఓ వెంకటరామరెడ్డి. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగండ్లలో జీనియస్ గ్లోబల్ స్కూల్ను పరిశీలించిన ఆదోని డివిజనల్ డిప్యూటీ డిఓ వెంకటరామరెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరంలో తనిఖీలో భాగంగా మండల కేంద్రమైన గోనేగండ్లలో నేడు ఎంఈఓలతో కలిసి పాఠశాలను పర్యటించడం జరిగిందన్నారు. అందులో భాగంగా గతంలో జీనియస్ గ్లోబల్ స్కూల్ పెట్రోల్ బంక్ ఆనుకొని ఉందని, ఆ స్కూల్ను వెంటనే రద్దు చేయాలని వచ్చిన కథనాలపై నేడు పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. పెట్రోల్ బంక్ ఆనుకొని ఉన్న రూమ్లు అన్నీ క్లోజ్ చేసి ఉండాలని, అటువైపు పోకుండా చూడాలని, లేని పక్షంలో స్కూల్ను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పాఠశాల యాజమాన్యంకు హెచ్చరించారు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత శాతం తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారి ఆదేశాలు అనుసారంగా 10వ తరగతి విద్యార్థులకు అదనపు తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. అదనపు తరగతుల నిర్వహణపై ఎంఈఓలు పరిశీలిస్తుంటారని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు గతం కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు నీలకంఠ మరియు రామంజనేయులు పాల్గొన్నారు. పాఠశాల తనిఖీల్లో భాగంగా ఈరోజు గొన్నెగండ్ల మండలానికి ఎంఈఓలతో కలిసి స్కూల్స్ విజిట్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గొన్నెగండ్లో ఉన్నటువంటి గ్లోబల్ జీనియస్ స్కూల్ కూడా విజిట్ చేయడం ఉంది. అది పెట్రోల్ బంకు దగ్గర పక్కలో ఉన్నటువంటి రూమ్లన్నింటినీ క్లోజ్ చేయమని హెచ్చరించడమైనది. అలాంటి చర్యలు వాళ్ళు చేసుకోకపోతే చట్టపరమైనటువంటి చర్యలు ఉన్నతాధికారులకు రికమెండ్ చేయడమని ఆ పాఠశాల యాజమాన్యాన్ని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత శాతాన్ని నాణ్యమైన విద్యతో అందించేందుకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఈఓ గారి మార్గదర్శనంలో ఆల్రెడీ 7:15 నుండి 8:15 వరకు, అదేవిధంగా 4:15 నుండి 5:15 వరకు అదనపు తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఆ అదనపు తరగతులను కూడా పర్యవేక్షిస్తున్నారు ఎంఈఓ గారు, అదేవిధంగా డివైఓలు అండి మేము అందరూ. సో కనుక ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు మేమందరూ ఆశిస్తున్నాము. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడము, ఉపాధ్యాయులకు సూచనలు చేయడము, ప్రధాన ఉపాధ్యాయుల్ని ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరం గత విద్యా సంవత్సరం కంటే మంచి ఫలితాలు సాధించగలమని ఆశిస్తున్నాము. ఇట్లు వెంకటరమణారెడ్డి, ఉప విద్యాశాఖాధికారి, ఆదోని డివిజన్.